హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హామీలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు మాత్రమే. కాబట్టి ఈ పథకం నిజంగా అవసరం అంటారా? ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఈ పథకం అవసరం అంటారా? వాస్తవానికి అవసరమా కాదా? మీ అభిప్రాయం నేను కోరుతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు తర్వాత ఇంకో మాట ఉందండి. ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో ఈ పథకం ప్రవేశపెట్టారు. అక్కడ అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే లాభం కన్నా నష్టం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అటువైపు మెట్రో ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెట్రో ట్రైన్లకే లాస్ వస్తుంది. కాబట్టి ఆ మెట్రో ట్రైన్లు కూడా వదిలేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాగే ఆటో డ్రైవర్లు పొట్టగొట్టారు. ఇలా కొన్ని వాదనలు అయితే కనుక తెలంగాణలో ఈ పథకం అమలు చేసినప్పుడు ఆల్రెడీ చాలామంది చూసాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అవసరం అంటారా? అంటే ఒక 20 రూపాయలు పెడితే మనం అనుకున్న గమ్యానికి వెళ్తున్నాం, లేదా ఒక 10, 15 లేదా 30, 40 పెడితే కనుక మనం చేరాల్సిన గమ్యాన్ని చేరుతున్నాం. అదా ఇంపార్టెంటు? మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇంపార్టెంటా? లేదా పెరుగుతున్న నిత్యావసర ధరలు కానీ లేదా ఇతర కానీ వేరే పథకాలు ఉన్నాయి కదా, వాటి వల్ల అవి బెటర్ అంటారా అనేది మీ ఉద్దేశం. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోవద్దు, ముందు నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళి ముందు నాకు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి అంటే ప్రజలకు అవసరమయ్యే ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి అసలు ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం దాని గురించి ఒకసారి మాట్లాడదామండి. అసలు ఆర్టీసీ వ్యవస్థ అంటే మినిమం అంటే మాదిరిగా దాని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడేదండి. ఆర్టీసీ బస్సా, ఏపీఎస్ఆర్టీసీనా లేదా తెలంగాణ ఆర్టీసీనా, అవి ఎప్పుడు లాసులో ఉంటాయిగా, అవునా కాదంటారా? ఈ మాట ఆర్టీసీ అంటేనే లాసులో ఉంటుంది అన్న మాట వాస్తవమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి ఈ మాట నేను నా చిన్నటి నుంచి అంటున్నాను. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ వ్యవస్థ, ఆర్టీసీ సంస్థ ఏదైనా కానీ ఎప్పుడు లాసులో ఉంటుంది అనేది కనుక చాలాసార్లు మనం వినే ఉంటాం. నిజంగా లాసులో ఉంటుంది అంటారా? ఒక్కసారి చూద్దాం. ఆర్టీసీకి అంటే ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు లాసులోనే ఉంది. ఆర్టీసీకి ప్రతీ నెల 200 కోట్ల దాకా లాస్ వస్తుందంటండి. ఇది ఆర్టీసీ వాళ్ళు చెప్పిన మాటే. సంవత్సరానికి 2400 కోట్లు అప్పు అవుతుంది. కాబట్టి పథకం అమలు చేస్తే 4000 కోట్లు అప్పు అవుతుంది. ఇదండి విషయం. కాబట్టి ఎంత అప్పులు చేసి ఈ పథకం మళ్ళీ అప్పుల కుప్పలో మళ్ళీ ఇంకొకటి పెట్టడం అవసరం అంటారా? ఆల్రెడీ అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి కదా. మరి ఈ పథకాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ఇంకా కొన్ని వేల కోట్లు అప్పు చేయటం ఒకసారి కాదు, మళ్ళీ ప్రతీ నెల అప్పు చేయాల్సిన పథకం ఇది. కాబట్టి ఆల్రెడీ లాసులో ఉన్న ఆర్టీసీ కొన్ని వేల కోట్లు, మళ్ళీ ఈ పథకం అమలు చేస్తే ఇంకొన్ని వేల కోట్లు లాసులోకి వెళ్ళబోతుంది. కాబట్టి మళ్ళీ అదీ కాకుండా కొత్తగా కొన్ని బస్సులు కొనాల్సి వస్తుంది. ఆల్రెడీ కొన్నట్టున్నారు. ఏంటంటే 1489 బస్సులు దాకా కొనారంటండి. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో ప్రస్తుతానికి 10,000 బస్సులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా మళ్ళీ అదనంగా కొంటాం. కాబట్టి ఈ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది నన్ను అడిగితే కనుక డెఫినెట్గా ఏంటంటే ఏదన్నా బాగా ఎక్కువ లబ్ధి పొందేది ఏదైనా చేస్తున్నారంటే అది వేరే విషయం. 40 రూపాయలకి, 50 రూపాయలకి, 20 రూపాయలు, 30 రూపాయలు, 10 రూపాయలకి ఇలా చిల్లర సంబంధించినటువంటి విధి ఎందుకని పెడుతున్నారు? అసలు కర్ణాటకలో కూడా ఇది పెట్టారు, కానీ కర్ణాటకలో కూడా అంత సక్సెస్ఫుల్గా అయితే రన్ అవట్లా, లాసులోనే నడుస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణలో లాసులోనే నడుస్తుంది ఆర్టీసీ. తెలంగాణ అసలు బీభత్సమైన ఇన్కమ్ ఉన్న స్టేట్ అయ్యింది కూడా. కాబట్టి అలాంటిది ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే చెప్పుకొని అవసరంలా. కాబట్టి ఇదండి విషయం. ఏంటంటే ప్రతి సంవత్సరం ఖజానాకి ఇంచుమించుగా 3400 కోట్ల ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కర్ణాటక మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు. ఇది కర్ణాటకలోనే ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాకి 3400 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతుందంట ఈ పథకం వల్ల. తెలంగాణలో కూడా సేమ్ అంతే. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే కొంచెం ఎక్కువ, 4000 కోట్లు ప్రతి సంవత్సరం 4000 కోట్లు ఆర్థిక భారం ఖజానా మీద పడబోతుంది. మరి ఏదో ఒకసారి అంటే చేతులు నిలిపేసుకోవచ్చు, ఏదో ఒకసారి అప్పు చేసామని. మరి ప్రతి సంవత్సరం అప్పు చేయాలంటే కష్టం కదండి. కాబట్టి దాని గురించే చాలామంది మాట్లాడుకున్నారు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఏపీ రవాణా శాఖ మంత్రి ఎవరైతే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారో ఆయన ఏదైతే కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాడో, కాబట్టి అవి జారీ చేసినప్పుడు అంటే ఒక పథకం అమలు చేసినప్పుడు లాభం ఎంత, నష్టం ఎంత అది కూడా ప్రజలకు వివరిస్తే చాలా మంచిది. కాబట్టి ప్రజలు ఆ పథకం పట్ల అసలు నిజాలు తెలుసుకుంటారు. కాబట్టి నష్టాన్ని పూడ్చిపెట్టి ఏదో లాభమే చేస్తున్నామని
మసిపూసి మారేడుగా చేస్తే జనాలు తర్వాత తెలిస్తే కనుక ఇబ్బందులు పాలవుతారు. అది నా అభిప్రాయం. అదండి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే కనుక ఏదైతే ఇంకా నిధుల కొరత ఉందో, తర్వాత ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, తర్వాత ఆటో డ్రైవర్లకి ఏమన్నా ప్రత్యామ్నాయం చూపిస్తారా? ఎందుకంటే ఏపీలో ఆర్టీసీ బస్సు మీద ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెడితే ఎక్కువగా నష్టపోయేది మొట్టమొదటిగా ఆటో డ్రైవర్లే. ప్రభుత్వ ఖజానాది ఏముందండి, ఇవాళ 4,000 కోట్లు అయితే రేపు 8,000 కోట్లు అప్పు తెస్తారు, ఏదో చేస్తారు. కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ఆటో డ్రైవర్లు అందరూ కూడా పొట్ట చేత పట్టుకుని ఎక్కడికైనా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవాలా? లేదా ఆటో డ్రైవర్లకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపిస్తారా? ఎందుకంటే మహిళలకు ఉచితం అనేసరికి ఎక్కువగా ఆటోలో ప్రయాణించేది మహిళలే వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఆ మహిళలే ఆటోల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆటోల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ప్రభుత్వం, నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే కేజీ కందిపప్పు 180 రూపాయలు, ఒక కేజీ బియ్యం 55 రూపాయలు. ఇలా ఉన్న టైంలో ఇలాగ ప్రతిదీ కూడా 100, 200, 100, 200 నిత్యావసర సరుకులు ధరలు అలా ఉంటే అవే కొంటున్నప్పుడు ఒక 20 రూపాయలు, ఒక 30 రూపాయలు పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయలేరంటారా? కాబట్టి ఈ పథకం అవసరం అంటారా? ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.